జాయింట్ ప్రాపర్టీలో మీ షేర్ అమ్మాలనుకుంటున్నారా? బౌండరీలు ఎక్కడున్నాయో తెలియకుండా అమ్మితే మీరు, మీతో పాటు మీ బయర్ ఇద్దరు లీగల్ ప్రాబ్లంలో పడతారు. డైరెక్ట్ సేల్ కంటే ముందు ఈ ఇంపార్టెంట్ థింగ్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. యూజువల్లీ కో-ఓనర్స్కి తమ షేర్ అమ్ముకునే హక్కు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇందులో ఒక పెద్ద టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అది ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. జాయింట్ ఓనర్షిప్లో ప్రాపర్టీ షేర్ ఉంటుంది, కానీ బౌండరీస్ క్లియర్గా ఉండవు. మీరు అమ్మేటప్పుడు ఫ్రంట్ సైడ్ పోర్షన్ చూపించి అమ్మేస్తే మీతో ఉన్న కో-ఓనర్ కోర్టుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. దీన్నే జాయింట్ ఓనర్షిప్ డిస్ప్యూట్ అంటారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే సేల్ కంటే ముందే మీ కో-ఓనర్స్ అందరూ కలిసి పార్టిషన్ డీడ్ రిజిస్టర్ చేసుకోండి. ఇది మీ బౌండరీస్ని లీగల్ డాక్యుమెంట్ పైన క్లియర్గా చూపిస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీ షేర్ని, మీ బౌండరీలో ఉన్న ప్రాపర్టీని ఎప్పుడైనా ఎవరికైనా ఇండిపెండెంట్గా అమ్ముకోవచ్చు. బయ్యర్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. జాయింట్ ప్రాపర్టీని బౌండరీస్ లేకుండా అమ్మితే కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సో ముందు పార్టిషన్, తర్వాత సేల్. ఇదే సేఫ్ ఫార్ములా. మీ జాయింట్ ప్రాపర్టీలో బౌండరీస్ క్లియర్గా ఉన్నాయా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. ఈ లీగల్ టిప్ మీకు నచ్చితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.